హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ బిందు మాధవి పాటోజు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియో అయితే నా పెళ్ళయ్యాక ఫస్ట్ గౌరీ పున్నమి వ్రతం ఎలా చేసుకున్నానో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్లీ మేమైతే పూజ కోసం తెచ్చుకున్న సామాన్లన్నీ సెగ్రిగేట్ చేసుకొని పూజ సర్దేసుకున్నాం. ఇంకా పూజ అయ్యాక ఇవ్వాల్సిన పల్దనాల్ని కూడా అన్నీ ఆ జూట్ బ్యాగ్స్లో ప్యాక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. సో దట్ లాస్ట్ మినిట్లో మెస్సీ అవ్వకుండా పూజ అంతా ప్రశాంతంగా చేసుకోవచ్చని. నేనైతే పెళ్ళయ్యాక ఈ పూజ చేయడం ఫస్ట్ టైం. దీనికన్నా ముందు నేను మా అక్క అయితే మా ఇంట్లో చేసుకున్నాం ఈ పూజని. ఈ పూజ కోసం మేమైతే ముందుగానే సన్నికాలకి పసుపు పూసి బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నాక వరిదిబ్బుని అలా కొంచెం ఆకుల్ని క్లీన్ చేసుకొని బొట్టు పెట్టి సన్నికాల మీద పెట్టుకోవాలి. దాని తర్వాత ఫ్రూట్స్, మనం చేసిన ప్రసాదం అండ్ నోము తోరణాలు కూడా ఉంచి పూజ చేసుకోవాలి. దీంతోపాటు 3 పసుపు ముద్దల్ని గౌరీదేవిలా చేసుకొని దాని మీద పెట్టుకోవాలి. దాంతోపాటు వినాయకుడిని కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇది నా ఫస్ట్ గౌరీ పున్నమి పూజ కాబట్టి 29 మందికి నిండు వాయనాలు ఇచ్చుకున్నాం. నిండు వాయనాల్లో ఏమేమి వేసుకున్నామంటే ఆకు చెక్క, చిల్లర పైసలు, 5 రకాల పళ్ళు, ఖర్జూరం, పసుపు కుంకుమ బాటిల్స్, పసుపు కొమ్ములు, కాటుక, బ్లౌజ్ పీస్, కోన్, స్టిక్కర్ ప్యాకెట్ అండ్ నెయిల్ పాలిష్తో పాటు గాజులు ఇంకా కొబ్బరికాయలను వేసుకున్నాం. ఇవన్నీ పెట్టుకోవడానికి మా మమ్మీ అయితే జూట్ బ్యాగ్స్ని రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసింది. పెళ్ళయ్యాక ఫస్ట్ మా మమ్మీ వాళ్ళే జరిపించాలి ఈ పూజని కాబట్టి మా మమ్మీ అయితే ఇవన్నీ తీసుకొని వచ్చారు. పూజ స్టార్ట్ చేసి దీపం పెట్టుకున్నాక ఆ గౌరీదేవి చుట్టూ ఒక్కోసారి ఒక్కో ఫలం పట్టుకొని 3 టైమ్స్ తిరగాలి. అలా చేశాక చంద్రుడిని చూసి ఎవరైతే ఒడిపడతారో వాళ్ళ ఒళ్ళోకి కరెక్ట్గా మనం వేసుకోవాలి. ఇలా నేను ఫస్ట్ అరటిపళ్ళు, సెకండ్ అయితే కొన్ని ఫ్రూట్స్, ఇంకా థర్డ్ కుకుంబర్ని వేసుకున్నాను. ఈలోగా మా మమ్మీ ఇంకా పెద్దమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి పారాన్ని పెట్టారు. మేము బొట్టు పెట్టి గంధం పూసాం. పూజ అంతా అయిపోయాక నా హస్బెండ్ కాళ్ళకి నమస్కారం కూడా చేసుకుని అందరికీ వాయనాలు కూడా ఇచ్చుకున్నాం. ఇలా వాయనాలంతా ఇచ్చుకోవడం పూర్తయ్యాక సింపుల్గా హారతి ఇచ్చి పూజనైతే పూర్తి చేసుకున్నాం. పూజ స్టార్ట్ చేసామో లేదో అలా కొంచెం చినుకులు పడటం స్టార్ట్ అయింది. బట్ ఆ దేవుడి దయ వల్ల అయితే చినుకులు కొంచెం పూజ పూర్తయ్యే వరకు ఆగాయి. ఈ పూజ కోసం నేను కట్టుకున్న శారీ అయితే చూసారుగా, ఇది కూడా మా మమ్మీ పెట్టారు. సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల అయితే దీన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను. నేను అయితే ఆ రోజు చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యాను కదా. ఇంకా నా జడ చూసారుగా, మా మమ్మీ ఆ పూలని ట్విస్ట్ చేసి జడ అల్లారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లుక్. మీలో ఎంతమంది ఈ పూజను చేసుకున్నారు? ఒక్కొక్కరికి ఒక్కో రకం ఈ పూజ ఉంటుంది. మేము మా పద్ధతిలో ఈ పూజను చేసుకున్నాం. మళ్ళీ ఇలానే చేయాలి అని జడ్జ్ చేయొద్దు. ఇన్ కేస్ మేము ఏదైనా మిస్ చేసాము అనిపిస్తే కమెంట్స్లో తెలియజేసాను. నెక్స్ట్ టైం నుండి ఫాలో అయిపోతాం. ఒక్కొక్కరికి ఒక్కో పూజ ఉంటుంది. మాకు అయితే ఈ ఇయర్ గౌరీ పౌర్ణమి. కొంతమందికి ఇదే విధానంగా అట్లల తద్ది చేసుకుంటారు. నార్త్ సైడ్ అయితే కార్వా చౌత్ చేసుకుంటారు. ఇంతకీ మీరు ఏ పూజ చేసుకున్నారో కమెంట్స్లో అయితే చెప్పేయండి. చూసేద్దాం ఎంతమంది ఎలా పూజలు జరుపుకున్నారో. నేను వాయినాలు ఎలా ఇచ్చుకున్నానో, ఏం చేశానో అంతా ఈ వీడియోలో మిగతాది చూసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది.
ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.